బిగ్ బాస్ ఒక బ్రాండ్ అయిపోయిందని ఇలాంటి వాళ్ళు అమౌంట్ ఇంకా ఎంతమంది వాళ్ళ దగ్గర తీసుకున్నాడు ఏమైనా బయటపడ్డదా? నేను ఎప్పుడైతే ఆ వీడియో ఇచ్చానో నాకు ఒక 3-4 మెంబర్స్ కాల్స్ చేయడం జరిగింది. ఓకే. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఒక బ్రాండ్ వాడుకొని దాన్ని పరువు తీస్తున్నారు అసలు. అదే మొన్న మెసేజ్ చేశారు కదా, అది ఏమని చెప్పారు అసలు మీకు పర్సన్? ఇట్లా సో అండ్ సో అమౌంట్ కావాలి, ఒక 5కి నేను మళ్ళీ ఇస్తాను అంటే, లేదండి ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు అన్నట్టుగా నేను మాట్లాడాను. ఓకే. అంటే ఏమని చెప్పాడు ఆ పర్సన్ మీకు? ఏం వర్క్ చేస్తా అని చెప్పాడు? అదే బిగ్ బాస్ లో మేనేజర్ గా చేస్తున్నాను అన్నట్టు మాట్లాడాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని నిన్న మనం చూస్తే గనక వీడియోస్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూస్తే గనక బిగ్ బాస్ 7 కి పంపిస్తానని మోసం చేశారన్న ఉద్దేశంతో ఒక వీడియో వైరల్ అవుతుంది. తనే సప్నా చౌదరి, యాంకర్ అండ్ యాక్ట్రెస్. తనకు ఎలా మోసం జరిగింది, అసలు అమౌంట్ ఎందుకు కట్టడం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు మన ఉద్దేశం. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. అది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోయింది. ఒక ఆర్టిస్ట్లకు బిగ్ బాస్లో వెళ్ళాలి కంపల్సరీ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటారు. కానీ అదే ఛాన్స్గా తీసుకొని బిగ్ బాస్ని ఒక బ్రాండ్గా వాడుకుంటూ ఇలాంటి కొంతమంది ఉన్నారు. అది దానికోసం మనం సప్నా గారిని ఒకసారి మాట్లాడదామని ఇంటర్వ్యూ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. తను డాడీ? మా నాన్నగారు. ఓకే. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు బిగ్ బాస్ ఒక బ్రాండ్ అయిపోయిందని ఇలాంటి వాళ్ళు అమౌంట్ ఇంకా ఎంతమంది వాళ్ళ దగ్గర తీసుకున్నాడు ఏమైనా బయటపడ్డదా? నేను ఎప్పుడైతే ఆ వీడియో ఇచ్చానో నాకు ఒక 3-4 మెంబర్స్ కాల్స్ చేయడం జరిగింది. ఓకే. సో అందులో ఒక అమ్మాయి సింగర్, సో తను కూడా మెసేజ్ పెట్టారనమాట, ఇలాగా ఈ పర్సన్ నాకు అడిగారు అమౌంట్, చాలా ఎమర్జెన్సీ, ఒక 5,000 ఇస్తావా అని. ఏమని అడిగారు అంటే, నేను బిగ్ బాస్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ కి మేనేజర్? బిగ్ బాస్ నా దగ్గర ఉంది, అది మెసేజ్ కూడా ఉంది. ఓకే. ఒకవేళ కావాలంటే తనకు కాల్ కూడా చేస్తాను. చేస్తారా? ఓకే సార్, కాల్ చేయండి చూద్దాం. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఒక బ్రాండ్ వాడుకొని దాన్ని పరువు తీస్తున్నారు అసలు. ఇంకా ఈ సప్న లాంటి గారి వాళ్ళగా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. సప్న గారు ఏమో ధైర్యం చేసి బయటికి వచ్చారు. కొంతమంది ఫ్యామిలీ ఏమవుతుందో అదని కూడా ఉంటుంటారు. అవునండి. హలో, హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. అదే మొన్న మెసేజ్ చేశారు కదా, అది ఏమని చెప్పారు అసలు మీకు పర్సన్? యాక్చువల్ గా చాలా డేస్ కింద తెలుసు, బట్ ఉన్నట్టుండి మొన్న మెసేజ్ చేశారనమాట. ఇట్లా సో అండ్ సో అమౌంట్ కావాలి, ఒక 5కి నేను మళ్ళీ ఇస్తాను అంటే, లేదండి ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు అన్నట్టుగా నేను మాట్లాడాను. ఓకే. సరే అని చెప్పేసి అంటే ట్రై చేయన్నారు, కానీ ట్రై కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ చేస్తా అని చెప్పి నేను మళ్ళీ మోసం చేయలేను కదా. అంటే నమ్మకం ఉంటది కదా. అవును. అంటే ఏమని చెప్పాడు ఆ పర్సన్ మీకు? ఏం వర్క్ చేస్తా అని చెప్పాడు? అదే బిగ్ బాస్ లో మేనేజర్ గా చేస్తున్నాను అన్నట్టు మాట్లాడాడు. అంటే అవునా, సరే అని చెప్పేసి అనుకున్నా. ఓకే. నాకు చాలా డేస్ కింద పరిచయం, నాగిరెడ్డి గారి ఫ్రెండ్ అని చెప్పేసి అలా తెలుసు. ఓకే. యా. కానీ మీరు అమౌంట్ అయితే ఇవ్వలేదు? లేదు ఇవ్వలేదు. ఓకే ఓకే రా, అయితే ఓకే అండి. సరే రా, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అది పైసలు ట్రై చేశాడు, ఒక 5,000 తర్వాత 1,00,000 అయ్యేది మెల్లగా ఇస్తే. ఇక అట్లా ఎంతమందిని చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి చెప్తానని తను అనుకోలేదు. నువ్వేం చేస్తావో చేసుకో, ప్రెస్ మీట్ పెడతావో పెట్టుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తావు ఇవ్వు అని. అయినా కూడా 6th, 7th, 8th ఈరోజు 3 days అయింది. నేను ఇంకా అతనికి టైం ఇస్తున్నాను, అమౌంట్ ఏమన్నా ఇస్తాడేమో, అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం. ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది అతనికి ఇంట్లో, ఫ్యామిలీలో. సో నేను ఆలోచిస్తున్నాను ఒక ఆడపిల్లని, అతను ఎందుకు ఆలోచించట్లేదు? ఓకే. అండ్ బిగ్ బాస్ 7 స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా మీ పేరు కూడా రావడం జరిగింది, అంటే ఫొటోస్ కానీ అది కానీ. అది ఎలా బయటకు వచ్చింది మీ పేరు? అది బిగ్ బాస్ బస్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పారనమాట. అంటే ఇలాగ నాకు బిగ్ బాస్కి వెళ్ళడం అంటే ఇష్టం, అది ఇది అని చెప్పి. సో నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికంటే ముందే నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా లేదంటే ఏ షోకి వెళ్ళినా కూడా నేను బిగ్ బాస్ ప్రస్తావన తీసుకొని వస్తాను. ఈవెన్ మా నాన్నగారు వాళ్ళకు కూడా అదే చెప్పడం జరిగింది. నాన్న వాళ్ళు హైదరాబాద్ ఎందుకు, నీకు ఈవెంట్స్ పరంగా, యాంకర్ పరంగా బాగుంది కదా ఖమ్మంలో. లేదు నాన్న, నేను ఆన్ స్క్రీన్ కనపడాలి. అమ్మకి సీరియల్స్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి, అంటే లాస్ట్ 10 years నుంచి కూడాను స్టార్ మా పరివార్, లేదంటే మా కుటుంబం, మా సీరియల్ వాళ్ళందరూ సంక్రాంతి ఫెస్టివల్ కానీ లేదంటే జీ కుటుంబం వాళ్ళు కానీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఫెస్టివల్ రోజున ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాము. బట్ నేను మాత్రం ఆ టీవీ షో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాను, నేను ఎందుకు అక్కడ ఉండలేకపోయాను, ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది నాకు వెళ్ళడానికి అని చెప్పి. ఓకే. అయితే ఇది ఫోటోషూట్కి కూడా పైసలు తీసుకోవడం జరిగింది, బస్ క్రియేట్ చేసుకొని తనే చెప్పడం జరిగింది. అయితే
తర్వాత మీకు మళ్ళీ సెలెక్ట్ కాలేదని ఏమైనా చెప్పడం జరిగిందా, లేకుంటే మళ్ళీ ఆన్ ద ప్రాసెస్ అని ఏమైనా చెప్పడం నేను తనని అడుగుతూనే ఉన్నాను ఏమైంది ఇంకా కాల్ రాలేదు అని. అంటే September 3కి ఇలాగా ప్రోగ్రామ్ రిలీజ్ అవుతుంది కదా, టెలికాస్ట్ అవుతుంది కదా, సో ఇది season 7, నీకు ఒకవేళ ఫస్ట్లోనే ఛాన్స్ రాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. ఓకే. సో సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ వచ్చేసింది. సో ఎప్పుడైతే వీళ్ళు season 7 ఉల్టా పుల్టా అని చెప్పారో, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు వెళ్ళారు కదా, రతిక గారు, శుభశ్రీ అండ్ వీళ్ళు రీఎంట్రీ వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళే అవకాశం ఉంటుంది అని. అంటే ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ వచ్చాడు. ఫస్ట్ ఏమో నీ పేరు రాలేదమ్మా, నువ్వు ఎక్కువ బస్ క్రియేట్ చేసుకోలేదు అని. ఆ తర్వాత ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అన్న. తర్వాత రతిక వాళ్ళు వెళ్ళారు కదమ్మా, సో అప్పుడే నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళలేకపోయావు, season 8 వరకు నేను ట్రై చేస్తాను అని చెప్పడం జరిగింది. లేదండి 8కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఒకవేళ నేను చూస్తాను, నా అమౌంట్ నాకు కావాలి అని చెప్పా. నవంబర్ నెలలో అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఇది పంపియని ఎడల ఫస్ట్ అగ్రిమెంట్ రాయలేదు. నవంబర్ లో మన నెక్స్ట్ గలేరియా మాల్లో కూర్చొని అక్కడ అగ్రిమెంట్ రాయడం జరిగింది. అగ్రిమెంట్ లో అతను ఎంత కన్నింగ్ గా ఆలోచించాడంటే, డిసెంబర్ 20వ తారీఖు మీ 2,50,000 మీకు ఇస్తాను, ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు నా మీద చట్టపరమైన ఏదైనా తీసుకోవచ్చు. నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ పేపర్ మీరు ఎక్కడైనా చూపిస్తే నేను నీ మీద చర్య తీసుకుంటా, నీ మీద కంప్లైంట్ ఇస్తా అన్నట్టుగా రాశారు. తెలివి. సో December 20th అయిపోయింది. January 1st నేను కాల్ చేశాను, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఆ మధ్యలో కాల్ చేస్తే నాకు మా వైఫ్ కి డివోర్స్ ఇష్యూ జరుగుతుంది, అది ఎంతవరకు తెలియదు. సో ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఈవెన్ ఒకవేళ కాల్ రికార్డింగ్ తీసినా అలాగే ఉంటుంది. నేను కోర్టు ఇష్యూలో తిరుగుతున్నానమ్మా, పోలీస్ స్టేషన్ లో తిరుగుతున్నాను, మా ఆవిడ నాకు డివోర్స్ ఇస్తా అంటుంది, చిన్న బాబు, నన్ను ఏం చేయమంటావు అంటే, నీ ఫ్యామిలీ నీకున్నాను, నీ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, నేను బయట నుంచి అప్పుగా తీసుకున్నాను అమౌంట్ అవి. సో నేను ఏమన్నాను అంటే అగ్రిమెంట్ కావాలి అని చెప్తే అగ్రిమెంట్ రాశారు. జనవరి 1వ తారీఖు కాల్ చేస్తే నీకు 6వ తారీఖు ఇస్తాను, 6వ తారీఖు ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకో అని. 6వ తారీఖు కాల్ చేస్తే బిగ్ బాస్ది మొన్ననే కదమ్మా అది అయిపోయింది, మీకు March 1కి ఇస్తాను అని చెప్పాడు. లేదన్నా నేను ఆగలేను, అన్నయ్య అని మెన్షన్ చేస్తాను, నేను ఆగలేను, ఇంకా ఏం చేయమంటారు అని అంటే, నేనైతే March వరకే ఇస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇవ్వను అని అయితే అనట్లేదు, కానీ మాటలు దాటేస్తున్నాడు. ఆల్రెడీ 8 months అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ March అంటే 10 months, మళ్ళీ ఈలోపు ఏమంటాడు season 8కి ట్రై చేస్తా అంటాడు. అసలు యాక్చువల్లీ ఆ పర్సన్ ఎవరు ఇప్పటికైనా కనుక్కున్నారా? అసలు బిగ్ బాస్ కి సంబంధించిన వ్యక్తియా, లేకుంటే బయట బిగ్ బాస్ బ్రాండ్ వాడుకుంటూ తిరిగే వ్యక్తి అయినా? బాస్ బ్రాండ్ వాడుకుంటూ తిరుగుతున్నాడు. నేను ఇప్పటికి కూడా నేను అసలు బిగ్ బాస్ ని అసలు అన్ని రైట్స్ కూడా నాకు లేవు, నాకు చాలా ఇష్టం, నేను season 8కి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నాను. ఈవెన్ నేను మ్యారేజ్ ఆగింది కూడా దానికోసం, అంటే బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరికి నేను అదే చెప్తూ ఉంటాను, season 10 వరకు ట్రై చేస్తాను, సో ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి. ఓకే.